హాయ్ గైస్, భారతీయుడు 2 ఎప్పట్లాగే శంకర్ సోషల్ మెసేజ్ మూవీ. కాకపోతే ఇది ఇప్పటి తరందా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఒకవేళ ఈ సినిమా ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీయాలనుకుని ఉంటాడు, అప్పుడు తీయడం మర్చిపోయి ఇప్పుడు తీసినట్టున్నాడు. అందుకే ఇది జనాల మీద రివెంజ్ అయితే చెప్పొచ్చు. ఇది లంచం తీసుకునే వాళ్ళ మీద రివెంజ్ అయితే కాదు, ఇది జనాల మీద రివెంజ్. ఈ సినిమా వచ్చేసరికి ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి స్టోరీని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొత్త లేటెస్ట్ ట్రెండ్స్ కొద్ది కలిపేసి తీసైతే హిట్ అయిపోద్ది అనుకోవడం మాత్రం అది ఎంతవరకు కరెక్టో మరి తీసిన డైరెక్టర్కే తెలియాలి, తీసిన ప్రొడ్యూసర్కే తెలియాలి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అంత పెద్ద డైరెక్టర్, అంత సోషల్ మెసేజ్ని కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేసి తీసే డైరెక్టర్ ఇలా తీస్తాడని అయితే ఎవరు అనుకోరు. ఇది ఒక పెద్ద రాడ్ సినిమా అయితే కనుక. ఇది పోయినట్టే. స్టిల్ కొంతమందికి అయితే నచ్చొచ్చు. కొంతమంది ఎవరంటే ఈవెన్ రిపీటెడ్ స్టోరీని చూడాలనుకునే వాళ్ళు అయితే సినిమా అయితే ఓకే అనిపిస్తుంది. అంతే తప్ప ఏదో కొత్తదనం కోరుకుని సినిమాకి వెళ్దాం అనుకుంటే మాత్రం సినిమా ఉత్తిబొక్క. అసలు మీరు వెళ్ళకపోవడమే బెటర్. సినిమా స్టోరీ వచ్చేటప్పటికి సమాజంలో అవినీతి బాగా పెరిగిపోయి కొంతమంది కుర్రాళ్ళు కలిసి ఒక కంబ్యాక్ ఇండియన్ అనే ట్యాగ్ లైన్తో ఇండియన్ తిరిగి రావాలని కోరుకునే టైంలో ఇండియన్ అయితే తిరిగి వచ్చి ఆ యువతకి ఒక మెసేజ్ ఇవ్వడం, ఆ మెసేజ్ ఆ యువత యాజ్ యూజువల్గా ఫాలో అయిపోవడం, దానివల్ల వాళ్ళ సమాజంలో ఆ యువత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనే దాని మీద అయితే సినిమా అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ ఓల్డ్ కాన్సెప్ట్, ఎవరైతే లంచం తీసుకుంటాడో వాళ్ళనైతే సావదొబ్బుతూ ఉంటాడు. సేనాపతి అదే స్టోరీ. దాంతోపాటు కొన్ని గెటప్లు అయితే ట్రై చేశారు కమల్ హాసన్కి. నాకు గెటప్లు ఎక్కడా సెట్ అయినట్టయితే నాకైతే అనిపించలేదు. ఇది కాకుండా భారతీయుడికి 100 ఇయర్స్ ఓల్డ్ భారతీయుడికి 6 ప్యాక్లు ఫైట్లు ఏవో పెట్టేశారు. నాకైతే ఏదో వింతగా అనిపించింది. మొత్తానికి ఈ సినిమాకి అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేటప్పటికి 2/5. ఆ 2 అయినా ఎందుకంటే ఒకటి కమల్ హాసన్ యాక్టింగ్కి, ఇంకొకటి అక్కడక్కడ శంకర్ తన గ్రాండియర్ని చూపించుకోవడానికి ట్రై చేశాడు. ఆ పార్ట్స్ తప్పితే తప్ప అంతకుమించి సినిమాలో ఏమీ బాగలేదు. క్లైమాక్స్ సినిమా మొత్తం మీద నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అది క్లైమాక్స్లో పార్ట్ 3 కోసం ఇచ్చే ఒక 1 మినిట్ గ్లిమ్స్ ఉంటుంది. అదొకటే నచ్చింది. అదైనా ప్రీవియస్ భారతీయుడు అనేది ఒక వార్ మోడ్లో ఉన్నప్పుడు, అంటే ఫ్రీడమ్ రాకముందు భారతీయుడు ఎలా అయితే ఫైటింగ్ చేసేవాడు అనే దాని మీద కొద్ది గ్లిమ్స్ అయితే ఇచ్చాడు. ఆ 1 మినిటే నచ్చింది సినిమా మొత్తం మీద. అంతకుమించి సినిమా ఇంకేం బాగలేదు. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉన్న ఒక్క సాంగు, ఆ ఒక్క సాంగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వాడేశారు. అదే మ్యాక్సిమం బాగుంది. అది తప్పితే పాటలు అయితే అసలు అరువు బొక్క పాటలు అయితే ఎందుకున్నాయో తెలియదు. సో మొత్తానికి ఓవరాల్గా అయితే సినిమా అన్నీ బొక్కలే ఉన్నాయి. దానికి తగ్గట్టు ఇక్కడ రేట్లు కూడా పెంచారు. ఇదేదో తెలుగు ఓన్ రిలీజ్ అయినట్టు ఒక డబ్బింగ్ సినిమాకి కూడా ఇలాంటి రేట్లు ఏంటో మరి అర్థం కావట్లేదు. ఇంకెలా సినిమా ప్రతి సినిమాకి రేట్లు పెంచుకుంటా పోతే మరి జనాలు ఎలాగో చూస్తారు కాబట్టి తప్పదు కాబట్టి అనుకుని పెంచేసారో ఏంటో మరి. స్టిల్ ఇలా ఉంటే మాత్రం ప్రజలకైతే చాలా వరకు ఇబ్బంది అయితే కలుగుతుంది. ఏదో ఓన్ సినిమాలు, తెలుగు సినిమాలు, ఇక్కడ తీసిన సినిమాలకి ఒకవేళ రేట్లు పెంచినా అనుకోవచ్చు. ఎక్కడో తమిళ సినిమాలు డబ్బింగ్ చేసే సినిమాలు అక్కడ వాటికి ఇక్కడ రేట్లు అయితే కనుక భయంకరంగా ఉన్నాయి. అక్కడ చూస్తే చెన్నైలో చూస్తే కనుక అక్కడైతే రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఎంత డిస్పారిటీ ఏంటో నాకు అర్థం కాదు. నాకైతే సినిమా అయితే బాగాలేదనే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.